హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం సాబుదానాతో పునుకుల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి మంచి బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటాయి. సమ్మర్లో వీటిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఒంటికి చాలా చలవ చేస్తుంది. చాలా గుల్లగా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ సాబుదానా పునుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఇప్పుడు వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు కొంచెం లావుగా ఉండే సాబుదానాన్ని వేసుకోవాలి. మీడియం సైజులో ఉంటాయి కదండి, వాటిని తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక జాలీలో వేసేసి నీళ్ళన్నీ వడారిపోయేలాగా పెట్టుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బౌల్ని క్లీన్ చేసుకొని అందులోకి చిక్కటి మజ్జిగని వేసుకోవాలి. మజ్జిగ కొంచెం పుల్లగా ఉండాలండి, మరి బాగా తీయగా ఉండొద్దు. తీసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఇంకొక 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న సాబుదానాన్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు వాటర్ వేసాను. మీ దగ్గర ఇంకొంచెం మజ్జిగ ఉంటే ఇంకొక 1/2 కప్పు కూడా మజ్జిగ వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6 అవర్స్ 7 అవర్స్ పాటు బాగా నాననివ్వాలి. ఎందుకు అంతసేపు అంటే నాకు సాబుదానా అనేది లోపల సైడ్ నుంచి కూడా మెత్తగా నానిపోయి మనం నలిపి చూస్తే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. అలా అయితే మనకి పునుకులు లోపల సైడ్ కూడా చాలా గుల్లగా వస్తాయన్నమాట. అంటే సాబుదానా అనేది ఉడికిపోతుంది, లేకపోతే లోపల పలుకుల్లాగా ఉంటాయి. ఇప్పుడు ఇలా నానిపోయిన వాటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా మజ్జిగ అంతా కూడా సాబుదానాకి పట్టేసింది కదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక 3 టేబుల్ స్పూన్ల మైదాపిండిని కూడా వేసుకోవాలి. పిండి అంతా కూడా ఏదైనా జల్లించుకొని వేసుకోవాలండి. ఒకవేళ మైదాపిండి ఇష్టం లేకపోతే రైస్ ఫ్లోర్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు సన్నగా తరిగిన ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. వేసేసుకొని 1/4 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వంట సోడాని వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మజ్జిగ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఫస్ట్ ఇవంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అదే బైండింగ్తో మనకి సరిపోతుంది. ఇప్పుడు 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే మనం తినలేం కాబట్టి 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా పిండి అంతా కూడా బాగా ఇలా మీరు చూసే విధంగా మనకు పునుకులు వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. మరీ లూజ్ ఎక్కువైనా కూడా మనకి ఆయిల్ పట్టేస్తుంది. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకునే ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకొని కొంచెం పిండిని వేసి మనకి వేయగానే పిండి అనేది లేస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పునుకుల్ని వేసుకోవాలి. మరి బాగా టైట్గా ఉండొద్దండి పిండి, మరి బాగా లూజ్గా ఉండొద్దు. బాగా టైట్గా ఉంటే మనకి క్రిస్పీగా రావు, మరీ లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వేయగానే కూడా వెంటనే జాలిగరిటతో కదపొద్దండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కదపాలి, లేకపోతే స్పూన్కి అంటుకుంటుంది. తర్వాత అవి కూడా అతుకుపోయినట్టుగా ఉంటాయి. తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేడివేడిగా ప్లేట్లో వేసేసుకొని మిగతా పిండిని కూడా మళ్ళీ అదే విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి మనకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని వేడివేడిగా వట్టివే తినొచ్చండి, లేకపోతే పిల్లలైతే సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ముందు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటప్పుడు ఇలా సాబుదానాతో కానీ మంచి హెల్దీ వాటితో స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. చూస్తేనే కమ్మగా తినాలనిపించే ఈ క్రిస్పీ సాబుదానా పునుకులు మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.